ప్రమాణ స్వీకారం చేసిన నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాగేశ్వర యాదవ్ గారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రమాణ స్వీకారం చేసినారంటే గడిచిన 5 సంవత్సరాల్లో పార్టీ కోసం ఎంతో కష్టపడినారని చెప్పి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. వీళ్ళిద్దరే కాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులను ఎంతో మందిని అక్రమ కేసులు పెట్టి చాలా బాధలు పెట్టి హింసించడం జరిగింది గత నాయకులు. దాంట్లో ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా జైలు పంపించడం జరిగింది. ఇలాగ జిల్లాలో మెయిన్ నాయకుల వల్ల కేసులు భయం పెట్టి అందరినీ ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. కానీ ఇవన్నీ లెక్క చేయకుండా నాయకులైతేనేమి ప్రజలైతేనేమి మనకు తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ నుంచి గవర్నమెంట్ ను తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా పార్టీలో ఎవరు కష్టపడినా కూడా వాళ్ళకు అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు పార్టీ గమనిస్తే ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడకూడదని జొన్నలు కూడా మొన్ననే దాదాపుగా 10,000 క్వింటాల జొన్నలను ఈరోజు గవర్నమెంట్ కొంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రోజు మన జిల్లాలో ఉన్న సమస్య పొగాకు గురించి కూడా మొన్ననే బీసీ నారాయణ రెడ్డి గారు, ఫరూక్ గారు ఇట్లా ఉమ్మడి జిల్లాలో ఇట్లా సమస్య ఉందంటే కూడా సీఎం గారు స్పందించి త్వరలోనే అది కంపెనీలు కొనుక్కుంటే కూడా ప్రభుత్వమే కొని కంపెనీలకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రైతులు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వము అన్ని వేళలా మీ వెంటనే రైతులు వెంటనే ఉంది. అలాగే నాగేశ్వర యాదవ్ కూడా నేను ఈరోజు తెలియపరుచుకునే ఒకటే, డిసిఎంఎస్ ఆస్తులు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 200 కోట్ల రూపాయలు కొనుగోలు చేసే ఆస్తులు ఉన్నాయి. అవన్నిటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు అండదండగా ఉండాలని చెప్పి నేను నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను.